నేను కొత్త కదా మీకు అందరికీ సరే కొత్త. నా పేరు విజయవాడ. ప్రభాకర్ సార్ ప్లేస్లో వచ్చిన హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫర్ కంప్యూటర్ సైన్స్ అధ్యక్షులు. ఓకేనా? ఇక్కడ నా పక్కన చూసిన నీలమ మేడం, షీ కేమ్ ఫ్రమ్ గుంటూరు. ఈమె కూడా సీనియర్ లెక్చరర్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్. సో మీకు కొన్ని విషయాలు చెప్పాలని మేము ఇక్కడికి వచ్చినాం. యాక్చువల్గా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీ దృష్టికి మేము తీసుకురావాలని వచ్చాం. సో ఆల్ ఆఫ్ ఇట్ డిజైన్ కేర్ఫుల్లీ. సో మీరు ఇన్ని రోజులు ఏ రకమైన చదువు చదువుతున్నారో, ఏ రకంగా మీరు కాలేజ్కి వస్తున్నారో, ఏ రకంగా మీరు ఎగ్జామ్స్ పాస్ అవుతున్నారో, సేమ్ టైం మీరు రిపీట్ చేయండి. నేను అన్నట్లేదు. కాకపోతే ఏంటంటే మాకందరికి కూడా మీరు యాక్సెసిబుల్గా ఉండాలి, పిలిచినప్పుడు పలకేటట్టు ఉండాలి, వాట్సాప్లో ఏదైనా మెసేజ్ పెడితే రెస్పాన్స్ క్విక్గా ఉండాలి. అది ఉండాలి. దాని కారణాలు కూడా మేము అన్నీ చెప్తాం. ఓకేనా? బేసికల్గా ఈ యొక్క సెషన్ని మేము తీసుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మన కాలేజ్ అఫ్కోర్స్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, మన కంప్యూటర్ వాళ్ళు అందరం కూడా మనం ఎన్బిఏ అనే ప్రోగ్రామ్ వెళ్తున్నాం. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్. ఓకేనా? నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ అనే ప్రోగ్రామ్ తెలుసు కదా మీకు సంగతి తెలుసు. కాకపోతే ఏంటంటే యాక్చువల్గా ప్రభాకర్ సార్ ఉన్నప్పుడే లాస్ట్ ఇయర్ అయిపోవాల్సిందే, కొన్ని కారణాల చేత అది కుదరలేదు. ఇప్పుడు ఏమైంది, మేము వచ్చిన తర్వాత అది రేపు మనం వీ హ్యావ్ టు ఫేస్ దిస్ పర్టిక్యులర్ ఎన్బిఏ ఇంటర్వ్యూస్ ఆన్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ ఆర్ జనవరి. ఓకేనా? డిసెంబర్ కానీ జనవరిలో కానీ మనం ఇంటర్వ్యూ థర్డ్ ఇయర్స్ మటుకు వాళ్ళ కృషి ఉంటుంది కదా. ఇంకేంద్రం అది నవంబర్లో అయిపోతుంది, మేము వెళ్ళిపోతాం ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి, ఇంకా మాకు ఏం పని లేదు ఎన్బిఏ తోటి కదా. మీరు ఎన్బిఏ ఇన్స్పెక్షన్ మనకు 2 రోజులు ఉంటుంది. ఆ 2 రోజులు మీరు కాలేజ్కి రావాల్సిందే. మీ యొక్క యూనిఫామ్ని మీరు పోగొట్టుకోవద్దు, ఐడి కార్డ్స్ని పోగొట్టుకోవద్దు. యూనిఫామ్ వేసుకొని మీరు కాలేజ్కి రావాలి. అదే ఓకేనా? ఇప్పుడు మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కదా, వచ్చిందా రాదా? వచ్చింది. ఎవరు కష్టపడ్డాడు? నువ్వు కష్టపడ్డావు. ఏం పేరు యశ్వంత్. నువ్వు కష్టపడ్డా. ఏం సార్ నువ్వు కష్టపడ్డావు? నేను కూడా కష్టపడ్డాను. నాకు కూడా 53 అది ఎప్పుడో వచ్చింది. 1947 పాప మన గాంధీ, మన నెహ్రూ, ఓకే, మన అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళందరూ కష్టపడి మనకు స్వాతంత్రం తెచ్చారు కాబట్టే మనం ఏదో చదువుకోగలుగుతున్నాము. అన్నిటి మించి అమ్మాయిలు చదువుకుంటున్నారు, చాలా ఇంపార్టెంట్. లేడీస్ ఇట్లా ఫ్యాకల్టీ మెంబర్స్ ఇట్లా స్టేజ్ మీద కూర్చొని చెప్పగలిగే ఉన్నతమైన పొజిషన్స్కి వచ్చిందంటే మన పూర్వీకులు చేసిన కృషి. ఓకేనా? దాన్ని మన ఫ్రూట్స్ మనం అనుభవిస్తున్నాం. మీ అదృష్టము, నా అదృష్టము, మా అందరి అదృష్టం, మా ఫ్యాకల్టీ అదృష్టం, మేము అందరితో ఉన్న అదృష్టం ఏదంటే మనం ఈ కాలేజ్కి ఒక బ్రాండ్ని క్రియేట్ చేయబోతున్నాం. సో కంప్యూటర్ సైన్స్లో ఉన్న ఏ స్టూడెంట్స్ అయినా కానీ, నేను హెచ్ఓడికి ఉన్నప్పుడు, మేడమ్స్ కానీ అందరూ ఉన్నప్పుడు కూడా మన కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ దే మస్ట్ రిప్రజెంట్ ఏ బ్రాండ్ ఫర్ ద కాలేజ్. మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్, బ్రాండ్ని క్రియేట్ చేయాలి. ఎవరైనా కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఒక బ్రాంచ్ అని ఉంటుంది. అవునండి, కంప్యూటర్ సైన్స్ ఒక బ్రాంచే, కానీ మేము ఒక బ్రాండ్ ఉన్నాం. మేము బ్రాండ్ ఉన్నామంటే ఎట్లుంటామంటే, మనం చదువులో నెంబర్ 1 ఉంటాము, మనం డిసిప్లిన్లో నెంబర్ 1 ఉంటాము, మనం యాక్టివిటీస్లో నెంబర్ 1 ఉంటాము, సెమినార్స్ నెంబర్ 1 ఉంటాము, మాట్లాడడానికి భయపడము, చెప్పడానికి భయపడము, కరెక్షన్ చేయడానికి మేము భయపడము, సార్లు చెప్పింది మేము వింటాము. మేము సార్స్ మీ స్టూడెంట్స్ మమేకమై మేము డెవలప్ అవుతాం. దట్ ఇస్ కాల్డ్ బ్రాండ్. ఓకే, ఈ కష్టపడడానికి, ఈ కష్టానికి, దీనికి ఈ బ్రాండ్ మనం క్రియేట్ చేయడానికి బెనిఫిషియర్స్ ఎవరు అనే క్వశ్చన్. ఎందుకు మనం ఇంత కష్టపడాలి, ఎందుకు దీనివల్ల జరిగే బెనిఫిట్ ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇక్కడ మేము ఇక్కడ కూర్చున్న మన నలుగురికి
బెనిఫిట్ ఎవరికి ఉంటుందంటే మీకు, మీ సీనియర్స్కి, అంటే 1 year సీనియర్స్కి, మీ రాబోయే జనరేషన్స్కి బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా? అద్దెకి పాలిటెక్నిక్ నుంచి మేము పాస్ అయినాము అని చెప్పి పబ్లిక్ కానీ ఇంటర్వ్యూస్కి అని మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏం తెలిసిన ఒక ఇది NBA అక్రెడిటేషన్ కాలేజ్. సో NBA అక్రెడిటేషన్ కాలేజ్ అంటే ఏంటంటే NBAలో మనకు ఢిల్లీలో వాళ్ళు నేషనల్ వైడ్గా మనకు ఒక రూల్స్ అండ్ పాలసీస్ మనకు పెట్టున్నారు. అంటే ఒక కాలేజ్ అంటే, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ అంటే ఏంటి, క్లాస్ రూమ్ అంటే ఏంటి, క్లాస్ రూమ్ అంటే ఇన్ని బెంచెస్ ఉండాలి, ఇంత లెంత్ ఉండాలి, ఫ్యాన్లు ఉండాలి, మంచి రూఫ్ ఉండాలి, మంచి స్టాఫ్ ఉండాలి. స్టాఫ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్కి, గవర్నమెంట్ పాలిటెక్నిక్స్కి మీరు బాగా గమనించండి, చాలా జాగ్రత్తగా ఉన్నారు. ప్రైవేట్ పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్స్కి మేమందరం కూడా ఏంటంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి మెరిటోరియస్గా మాకు వచ్చింది కాబట్టి మాకు జాబ్స్ వచ్చాయి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ కాంపిటేటివ్ రాష్ట్రంలో కాదు, అక్కడ లోకల్ నర్సరావుపేట ఉన్నాడా, నర్సరావుపేట, అద్దెకి కూడా ఉన్నా అద్దెకి. సో వాళ్ళు చెప్పారంటే కాదు, చెప్తారు, కాకపోతే ఆ లెవెల్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ కానీ, ఆ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ కానీ, ఆ ఇంటిగ్రిటీ కానీ చేంజ్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి యూ గైస్ ఆర్ వెరీ లక్కీ దట్ యూ ఆర్ బీన్ సెలెక్టెడ్ అండ్ యూ ఆర్ బీన్ అడ్మిటెడ్ ఇన్ దిస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ కూడా ఏం ఆలోచించే ఇంత ఫ్యాకల్టీ మంచిగా ఉన్నారు. తర్వాత మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఊరికి రాలేదు. మీరు ఒక సీప్ అనే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశారు, అందులో మీకు సీట్ అలవాట్ అయింది. సీట్ అలవాట్ అయిన తర్వాత మీరు ఇంటికి వచ్చారు. చేస్తారు. కాబట్టి మీరు కూడా అందరికంటే వ్యత్యాసం కలిగిన వాళ్ళే. యు ఆర్ ఆల్సో డిఫరెంట్. అర్థమైందా నేను చెప్పింది? మీరు కూడా ఏం తక్కువ కాదు. మీ క్లాస్మేట్స్, 10th క్లాస్ క్లాస్మేట్స్ కంటే కూడా మీరు బెటర్. దట్ ఈస్ వై యూ ఆర్ హియర్. ఓన్లీ ఫ్యూ పీపుల్ స్పాట్ అడ్మిషన్ కానీ అది కానీ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఉంటారు, బట్ స్టిల్ దే ఆర్ బెటర్. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చారు, రైట్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నారు, దాని తర్వాత రైట్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి సక్సెస్ అవుతారు. బిల్ గేట్స్ తెలుసా మీకు అందరికీ? బిల్ గేట్స్ ఎవరు తెలుసు? చేతులు విన్నారు అసలు బిల్ గేట్స్? అడగండి. బిల్ గేట్స్ తెలుసా? తెలుసు. బిల్ గేట్స్ అనే వ్యక్తి లేదండి డోంట్ మేక్ మ్యాక్స్ బాబు, హలో బిల్ గేట్స్ అనే వ్యక్తి, అరే బాబు బిల్ గేట్స్ నువ్వు ఎట్లా దీన్ని ఇంత సక్సెస్ఫుల్ ఎట్లా అయినావు, వాట్ మేడ్ యూ సో సక్సెస్, సో రిచ్ ఇన్ ద వరల్డ్, ఇన్నోవేటివ్ థాట్స్ మీకు ఎట్లా వచ్చినాయి అంటే నేను బిల్ గేట్స్ నాకున్న ఐడియాని ఒక వేవ్ లాగా వెళ్ళిపోతుంది సముద్రంలో. నేను ఆ జస్ట్ వేవ్ మీద నేను అట్లా సముద్రం మీద నేను సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ థాట్ని, ఆ ఐడియాని నేను యూజ్ చేసుకున్నాను కాబట్టి అది నేను సక్సెస్ఫుల్ అయినా అని చెప్పాను. సో మీరు కూడా ఏంటంటే స్పాట్ అడ్మిషన్ వచ్చిన వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మీరు బిల్ గేట్స్ లాగా ఒక రైట్ పొజిషన్ ఉన్నారు, రైట్ ప్లేస్లో ఉన్నారు, రైట్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నారు. ఓకే, నాకు సీప్ ర్యాంక్ ఏదైనా స్పాట్లో వచ్చాను కాబట్టి నేను లెసర్ దాన్ సీప్ ర్యాంక్ అట్లేం లేదు, ఎవ్వరేం లేదు. సో ఎందుకంటే సీప్ ర్యాంక్ వచ్చినా, సీప్ ర్యాంక్ రాకున్నా, పాలిసెట్ వచ్చినా, పాలిసెట్ రాకున్నా మీకు మేము టీచింగ్ డెలివరీ చేసిన ఒకటే మెకానిజంతో చేస్తున్నాం కాబట్టి మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి. ఓకేనా? జీవితంలో సక్సెస్ఫుల్ పర్సన్ ఎవడైతాడు అంటే అవకాశాన్ని సద్వినియోగపరచుకున్న వాడే సక్సెస్ఫుల్ అవుతాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అవకాశాన్ని సద్వినియోగం ఎవరైతే కేర్ఫుల్గా దాన్ని యూజ్ చేసుకుంటారో వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు. కాబట్టి ఈ NBA దాంట్లో ఇంత ఉపయోగకరం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ NBA అనేది మన ఇన్స్టిట్యూట్కి రావడం చాలా 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 ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ మన పక్కన ఉన్న ఒంగోలు పాలిటెక్నిక్ కాలేజీకి రాదు NBA. ప్రిన్సిపాల్కి బ్యాడ్ నేమ్, స్టూడెంట్స్కి బ్యాడ్ నేమ్. స్టూడెంట్స్